కస్తాన్యా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. కస్తాన్యా అని ఇటాలియన్లో అంటారు అండ్ ఇంగ్లీష్లో అయితే చెస్ట్నట్స్ అంటారు వీటిని. అండ్ ఇవి వచ్చి సమ్మర్ అండ్ వింటర్కి మిడిల్లో దొరుకుతాయి అండ్ ఆ టైంలో వచ్చేవి చాలా ఫ్రెష్గా అండ్ టేస్టీగా ఉంటాయి ఫాల్ సీజన్లో. అండ్ వీటి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్, వైటమిన్ సి, ఇంప్రూవ్స్ ద బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇవి యూస్ అవుతాయి అన్నమాట. అండ్ ఇటలీలో అయితే ఇవి టూరిస్ట్ ప్లేసెస్లో రోస్ట్ చేసి అమ్ముతూ ఉంటారు అండ్ చాలా ప్లేసెస్లో మనం ఇవి చూడవచ్చు అనమాట. సో ఇవి ఇంట్లో కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ అవెన్లో. సో ఈరోజు అయితే ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే మనకి ఇవి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ వీటిని తీసుకొని క్రాస్ సింబల్ పెట్టి కట్ చేసి అండ్ వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అరౌండ్ 5 to 6 hours వాటిని నానబెట్టుకోవాలి. ఎంత బాగా నానితే ఆ పైన ఉన్న స్కిన్ అంత నీట్గా వస్తుంది అండ్ బాగుంటాయి అన్నమాట తినడానికి కూడా. అండ్ 5 to 6 hours బాగా నానిన తర్వాత ఒక ట్రే తీసుకొని మనం బేకింగ్ పేపర్ వేసి ఒక్కొక్కటి ఇలా దూరంగా పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత అవన్నీ ఒక 5 minutes దాకా ప్రీహీట్ చేసి మనం ఈ కస్తాన్యాని లోపల పెట్టాలి. పెట్టిన తర్వాత మనం టెంపరేచర్ వచ్చి 180 degrees వేసి పెట్టి అండ్ అరౌండ్ 20 minutes పెడితే బాగా వస్తాయి అన్నమాట. సో పెట్టిన తర్వాత 20 minutes తర్వాత ఆ పైన ఉన్న స్కిన్ వచ్చి విడిపోవడం జరుగుతుంది. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదా. సో ఆ తర్వాత ఇంకా వాటిని 20 minutes తర్వాత బయటికి తీసేసి ఆ పైన ఉన్న స్కిన్ని మనం తీసేసి ఆ మధ్యలో ఉన్న నట్స్ని తినాలి. సో స్కిన్ అయితే ఇట్లా మొత్తం తీసేయాలన్నమాట. బ్లాక్గా ఏదైతే కనిపిస్తుందో ఆ స్కిన్ అంతా తీసేసి మధ్యలో ఉన్న నట్స్ తినాలి. చూసారు కదా చాలా ఈజీ చెస్ట్నట్స్ అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీకు చెస్ట్నట్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.